ఏవండోయ్ శ్రీ గోకారామస్వామి గారి గురించి నేను ఒక కవిత రాశానండి. ఆ కవిత ఈ వీడియోలో వినిపిస్తాను, తప్పకుండా వినండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. శ్రీ గోకారామస్వామి గారి గురించి నేను ఒక కవిత రాశానండి. అది ఇప్పుడు చదివి వినిపిస్తాను. శ్రీమతి చంద్రమ్మ శ్రీ బాలయ్య దంపతులకు నర్సంపేటలో నోముల పంటగా నెలవంకల గోపాలుడి ఆశీర్వాదంతో గోపతి ముద్దుబిడ్డగా ఉదయించారు శ్రీ గోకారామస్వామి గారు. శారద అనుగ్రహంతో సకల విద్యల సాధన చేసిన సమర్థుడు, ప్రతిమాశాస్త్రము నేర్చిన ప్రజ్ఞావంతుడు, శిల్పకళా స్థపతి, మధువనాలలో మాధవుడుంటాడని, మానవ సేవే మాధవ సేవ అని గుర్తెరిగిన జ్ఞాని, మానవాళి మనుగడ కోసం భవిష్యత్ తరాల భవిత కోసం మొక్కలు నాటిన మహోన్నతుడు, వనాల్ని పెంచిన వన ప్రేమికుడు, శాంతివనాన్ని సృష్టించిన శాంతి దూత, ప్రకృతిని ప్రతిసృష్టి చేసిన స్రష్ట, భవిష్యత్ ద్రష్ట, ధరణిని గోధూళితో నింపాలని గోశాల స్థాపించిన గోవర్ధనుడు, ఏకశిలానగర పరిసరాలలో ఏకశిలా విద్యాలయాన్ని స్థాపించి సుజ్ఞానము అందించి సుపదము చూపించి సుమేరువుగా ఎదిగిన ఆచార్యుడు, ఏ జన్మలో చేసుకున్న సుకర్మమో సుకృతమో ఈ జన్మలో ఈ రాజన్యుడి రాజ్ఞి శ్రీమతి గోకా లీలావతి గారు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ రాముడు. సహధర్మచారిణి ఆశల్ని శ్వాసగా చేసుకుని ముందుకు సాగుతున్న సార్వభౌముడు. విత్తు ఒకటైతే చెట్టు ఒకటవుతుందా అన్నట్లు తండ్రికి తగ్గ తనయులు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్లుగా తల్లి రుణం తీర్చుకునేందుకు తాపత్రయపడే బిడ్డలు, అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే అమృత హృదయులు శ్రీ వినోద్బాబు, మధుబాబు, తనయ కాని తనయలు భూమాత తనూజలు, శ్రీమతి స్వప్న, సరితలు, వీరందరినీ సారథి వలె ముందుకు నడిపిస్తూ సుజనుడుగా సుమనస్కుడుగా పేరునొంది అనేక బిరుదులు పొంది రాజమార్గంలో రాయంచల రాజిల్లుతున్న రాజరాజు శ్రీ గోకారామస్వామి గారు. అనితర సాధ్యం ఆయన జీవన ప్రయాణం, అందరికీ ఆదర్శం ఆయన జీవన విధానం. అందుకే ఆయనకిదే మా నమస్సుమాంజలు. ఇకపోతే గోకారామస్వామి గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని వివరిస్తానండి. శ్రీ గోకారామస్వామి గారు నర్సంపేట పట్టణంలో ఏకశిల అనేటటువంటి పాఠశాలని స్థాపించి 30 సంవత్సరాల పాటు ఎంతోమందికి జీవనోపాధి కలిగించడం మాత్రమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఘనత ఆయనదండి. ఇంకా 35 సంవత్సరాల క్రితమే 1,00,000 మొక్కల్ని విద్యార్థుల చేత నాటించి వనప్రేమి అవార్డు కూడా అందుకున్నారు. ఇంకా తన భార్య జ్ఞాపకార్థం శాంతివనం అనేటటువంటి ఓ అందమైన తోటని సృష్టించి శాంతిదూత అనేటటువంటి బిరుదుని యునెస్కో వారి నుండి, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం వారి నుండి అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప పర్యావరణ పరిరక్షకుడుగా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఆయన ఒక గొప్ప శిల్పి కూడా. సబ్బుల మీద 4,000 బొమ్మల్ని చెక్కడం జరిగింది. ముఖ్యంగా 5 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రుల యొక్క ముఖ చిత్రాలని సబ్బు మీద చిత్రించి వారికి వాటిని బహుకరించి వారి ప్రశంసలు పొందడం మాత్రమే కాకుండా వారిని కలుసుకుని వారితో అభినందనలు పొందినటువంటి ఘనత శ్రీ గోకారామస్వామి గారిదన్నమాట. ఇంకా ఈయన యునెస్కో న్యూఢిల్లీ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇంకా చెక్కల మీద కూడా 150 వరకు చిత్రాలను చెక్కినటువంటి ఘనత ఈయనది. ఈయనకి ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయండి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇంకా ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా అనేక రకాలైనటువంటి అవార్డులను కూడా ఈయన అందుకోవడం జరిగిందనమాట. ఇకపోతే శ్రీ గోకారామస్వామి గారు ఆయన పిల్లలు వినోద్ బాబు, మధుబాబు, స్వప్న, సరితలు కలిసి ప్రతి సంవత్సరం శ్రీ గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మినీ స్టేడియంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారండి. ఆ విధంగా 12/1/2025 సంవత్సరం
ముగ్గుల పోటీల్ని మినీ స్టేడియంలో నిర్వహించారు. ఆ ముగ్గుల పోటీలకి ముఖ్య అతిథుల కింద నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు, ఇంకా పుర ప్రముఖులు 3,000 మంది పోటీల్లో పాల్గొనడానికి మహిళామణులు విచ్చేశారండి. ఇంకా యాంకర్స్ కూడా రావడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీలు, ఇంకా భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాలు ఎగరేయడం, ఇంకా ప్రతిభా పురస్కారాలు, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఇతర రంగాలలో కానీ ప్రతిభ కనబరిచిన వారికి వీరు సన్మానం చేయడం, వారిని సత్కరించడం కూడా జరిగిందండి. ఇంకా ముగ్గులు పోటీల్లో బహుమతులు అందించడం కూడా జరిగింది. ఈ విధంగా ఎంతోమంది వక్తలు ఇక్కడ మంచి సందేశాన్ని అందించారు. ఈ విధంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చక్కగా జరిగాయి. మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను వరుసగా అప్లోడ్ చేస్తానండి. ప్రతి వీడియోను కూడా తప్పనిసరిగా అందరూ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.